జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఈ బై ఎలక్షన్స్లో ఆల్రెడీ కాంగ్రెస్ తరపున 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు నవీన్ యాదవ్ తరపున. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ తరపున సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేయబోతున్నట్టు ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. అంటే సీఎం కూడా ఇప్పుడు ప్రచారం చేయబోతున్నారు, ప్రచారంలో పాల్గొనబోతున్నారు అని అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే ఈ అక్టోబర్ 31కి వెంగళరావు నగర్ అలాగే సోమాజిగూడ 7 PM అలాగే 8 PMకి ఇక్కడ ప్రచారం చేయబోతున్నట్టయితే కన్ఫర్మ్ చేశారు. అలాగే నవంబర్ 1 బోరబండ ఎర్రగడ్డ, బోరబండలో 7 గంటలకి అలాగే ఎర్రగడ్డలో 8 గంటలకి ఈ ప్రచారం కొనసాగుతుంది. అలాగే 4వ తారీఖు నవంబర్ ఆ రోజు కూడా షేక్పేట్లో 1వ ఫేజ్లో 7 గంటలకి అలాగే రెహమత్ నగర్లో 8 గంటలకి ఈ ప్రచారం ఉంటుంది. అలాగే 5వ తారీఖు నవంబర్ రోజు షేక్పేట్ ఫేజ్ 2లో 7 గంటలకి అలాగే యూసుఫ్గూడలో 8 గంటలకి ఈ ప్రచారం ఉంటుంది. అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాలి ఏంటి అంటే 8వ తారీఖు నవంబర్ రోజు 6 డివిజన్లలో బైక్ ర్యాలీ ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డిది. అలాగే 9వ తారీఖు కూడా సేమ్ ఇదే షేక్పేటలో ఇలాగే మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ మనకు ఒక ఈ టైం టేబుల్ వచ్చేసింది. అంటే ఈ షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ ప్రచారంలో కొనసాగుతారు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇప్పటికే మనకు తెలిసిన విషయమే, ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి 3 పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఎవరి తీరులో వాళ్ళు. అందులో ముఖ్యంగా ఇటు నవీన్ యాదవ్ చూడొచ్చు, పార్టీలో ఉన్నప్పటి నుంచి అంటే పార్టీలోకి వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఏవేవో ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, ఒక పక్క అందరికీ దగ్గర దాకా వెళ్ళి మరి పనిచేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఒక నమ్మకాన్ని అయితే తీసుకొచ్చే ప్రయత్నంగా నవీన్ యాదవ్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈరోజు మనం ఆల్రెడీ విన్నాము, ఈ ఏదైతే ఇప్పుడు రౌడీ షీటర్ల మీద కూడా అంటే రౌడీ షీటర్లు లిఖితపూర్వకంగా ఎలాంటి అగత్యాలు కావచ్చు, ఎలాంటి అరాచకాలకు కావచ్చు పాల్పడము, అంటే ఎవరిని ఓటర్లను బెదిరించే ప్రయత్నం చెయ్యము అని చెప్పేసి దానికి సంబంధించి లిఖితపూర్వకంగా ఒక లెటర్ రాసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎవరికి వాళ్ళు అంటే ఇటు ఈసీ కావచ్చు, ఇటు పార్టీలు కావచ్చు ఎక్కడ తగ్గట్లేదని చెప్పాలి. ఒక పక్క ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము, బీఆర్ఎస్ మాగంటి సునీతని మొదటి నుంచి తీసుకురావడం, అలాగే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న ఆలోచనతోని ముందుకెళ్ళడం, అలాగే అదే తీరులో పనిచేస్తున్నారు కూడా. ఇంకా బాకీ కార్డులను తీసుకురావడం, నియోజకవర్గాల్లో అలాగే డివిజన్స్, ఈ నియోజకవర్గంలోని అన్ని డివిజన్స్ ఏవైతే 6 డివిజన్లు ఉన్నాయో, ఇటు షేక్పేట్ కావచ్చు, బోరబండ కావచ్చు, ప్రతి ఏరియా నుంచి అంటే ప్రతి డివిజన్ నుంచి వాళ్ళని పిలిపించుకోవడమా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడమా ఇవన్నీ చేస్తున్నారు పార్టీ నేతలు. అందులో ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు కావచ్చు, అందరూ కలిసి కట్టుగా పనిచేస్తున్నారని చెప్పాలి మాగంటి సునీత గెలుపు కోసం. అలాగే ఇటు ఒక పక్క కూడా స్టార్ క్యాంపెయినర్లను ఏర్పాటు చేయడం కాంగ్రెస్, అలాగే అదేవిధంగా ప్రతి డివిజన్కి దాదాపు ఒక్కొక్క డివిజన్కి 2-3 ఎమ్మెల్యేలను మంత్రులను పెట్టి మరి ఇంత అంటే మొత్తానికి ఒక ప్రతిష్టాత్మకమైన చర్యనైతే తీసుకున్నారని చెప్పాలి. అయితే దీని అంతటికి అంటే బై ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు అంటే ఈ 6వ తారీఖు వరకు అంటే ఎలక్షన్ కోడ్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఏరియాకు వెళ్ళడం, ప్రతి ఏరియాలో ఉన్న ప్రజల్ని కలవడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఈ క్యాంపెయినర్లు. ఇంకో పక్క ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ తరఫున కూడా ఎంతోమంది అంటే ఇటు ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అందరూ ముఖ్య నేతలందరూ దాదాపు 150 మందికి ఒక ఎమ్మెల్యేనా లేకపోతే ఒక ముఖ్య నేతనా ఉండడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు అన్నది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయిందని చెప్పుకోవాలి. ఆల్రెడీ ఒక షెడ్యూల్ విడుదల చేయడం, దాదాపు 7 గంటలకు 8 గంటలకు ఇది ఉండబోతోంది. అయితే సో చూడాలి మరి ఈ సీఎం రేవంత్ రెడ్డి ప్రభావం ఎలా ఉండబోతోంది అన్నది మాత్రం. కెమెరామెన్ శ్రీకాంత్తో హారిక, హైదరాబాద్.